ఏహెచ్ఎస్ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కామన్ అని అనుకుని డౌట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు అన్నట్టు. సో ఏంది కదా ఆ డౌట్స్ అనే విషయానికి వస్తే, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు, అన్న నేను నా డీటెయిల్స్ని రాంగ్గా ఇచ్చిన, అన్న నేను మార్క్స్ ఎంట్రీ చేయడం లోపల మిస్టేక్గా ఎంట్రీ చేసినాం, మనకు 600కి ఎంట్రీ చేయమని చెప్పి వాళ్ళు చెప్తారు అన్నట్టు, కానీ నేను 1000కి ఎంట్రీ చేసిన అని చెప్పి, ఒకేషనల్ వాళ్ళు కూడా నేను మార్క్స్ రాంగ్ ఎంట్రీ చేసిన అని చెప్పి, సో నాకు కొన్ని మెసేజెస్ అయితే పెట్టారు అన్నట్టు. సో కామెంట్స్ మెసేజెస్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఈ ఇష్యూ ఓకేనా, సో ఏదైతే ఈ రాంగ్గా డీటెయిల్స్ ఇవ్వడం అనే ఇష్యూని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ సో ద ఓన్లీ థింగ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. సో మనం మన సైడ్ నుండి ప్రయత్నం చేయాలి కాబట్టి మనం అయితే ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో పక్కా వర్క్ అవుతా అని చెప్పి నేనైతే చెప్పా, ఓకేనా. సో మన సైడ్ నుండి మనం మిస్టేక్ చేసినాం కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి ఒక ప్రయత్నం అనేది చేద్దాం. సో దట్స్ ఇట్. అండ్ ఏంది కదా అంటే, మీరు మార్క్స్ని రాంగ్గా ఇవ్వడం వల్ల ఓకేనా, సో 1000 మార్క్స్కి ఇచ్చారు అనుకో, పర్ సపోజ్ 600కి ఇవ్వాలి యాక్చువల్గా అయితే, కానీ 1000కి ఇచ్చిర్రు. సో 1000కి మార్క్స్ ఇవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా మరి అంటే, అంత పెద్దగా ప్రాబ్లం ఏం కాదు ఓకేనా. సో పెద్ద చేంజెస్ అయితే ఏం కాదు. అంటే నువ్వు 1000కి ఇవ్వడం వల్ల నీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండడం లాంటి సిచ్యువేషన్స్ ఏముండే అన్నట్టు, అండ్ నీ నేమ్, నీ డేట్ ఆఫ్ బర్త్ అట్లా మిస్టేక్ లైక్ అవి తప్పివ్వడం వల్ల కానీ, లేకపోతే నీ స్కూల్ డీటెయిల్స్ తప్పివ్వడం వల్ల కానీ, లేకపోతే మనకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ తప్పివ్వడం వల్ల మనకు పెద్ద చేంజెస్ ఏం కాదు ఓకేనా. సో మార్క్స్ తప్పివ్వడం వల్ల ఏమవుతుంది అంటే, నీ మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల నీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతాయి అన్నట్టు. సో దట్స్ ద థింగ్ అబౌట్ మార్క్స్. అండ్ డీటెయిల్స్ అంటావా, డీటెయిల్స్ అనేది మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి మెయిల్ అయితే వేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా. సో ఈ ఏవైతే మనం డీటెయిల్స్ రాంగ్గా ఎంటర్ చేయడము, రాంగ్గా ఇవ్వడం వల్ల పెద్ద చేంజెస్ ఏం కావు ఓకేనా. నేనేం చెప్తా కదా అంటే, రాంగ్గా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల నువ్వు నాట్ ఎలిజిబుల్ అవ్వవు ఓకేనా. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, డాక్యుమెంట్స్ రాంగ్ అప్లోడ్ చేయడం వల్ల కొన్ని థింగ్స్ అయితే అవుతాయి అన్నట్టు ఓకేనా. అన్ని ఒరిజినల్స్ మనం అప్లోడ్ చేయాలి. లేదు నేను క్యాస్ట్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ అప్లోడ్ చేయాలి అన్న కూడా కొంతమంది ఉంటారు అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, నువ్వు క్యాస్ట్ అప్లోడ్ చేయకపోతే నిన్ను జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు అన్నట్టు ఓపెన్ లోపల. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే, ఇన్కమ్ అప్లై చూసిన వాళ్ళకు రియంబర్స్మెంట్ రాదన్నట్టు. సో కొన్ని థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఓకేనా. సో ఏం చెప్తా కదా అంటే, మీ దగ్గర ఉండి అప్లోడ్ చేయకపోయినా ఓకేనా, సో ఉండి అప్లోడ్ చేయకపోయినా, ఉండి రాంగ్ అప్లోడ్ చేసినా కూడా మనం ఎట్లా కరెక్ట్ చేయాలని చెప్పి నేనైతే చెప్తా. అండ్ ఐఎమ్ అగైన్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్, జస్ట్ మన సైడ్ నుండి మనం ప్రయత్నం మాత్రమే చేస్తాం. సో మనం ప్రీవియస్గా ఏహెచ్ఎస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం, అండ్ ఫర్దర్ కూడా ఏహెచ్ఎస్ సంబంధించి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ ఓకేనా, కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మనకి నోటిఫికేషన్లు ఉంటాయి అన్నట్టు. సో ఈ నోటిఫికేషన్ వెబ్సైట్ కాకుండా మనకి ఆన్లైన్ అప్లికేషన్కి వేరే వెబ్సైట్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇది ఆ వెబ్సైట్ ఓకేనా. సో అలైడ్ హెచ్ఎస్ టిఎస్సిహెచ్ఈ అంటాం ఓకేనా. అలైడ్ హెచ్ఎస్ టిఎస్సిహెచ్ఈ అనేది అఫీషియల్ వెబ్సైట్. ఒకవేళ మీకు లైక్ మీ డాక్యుమెంట్స్ రాంగ్ ఉన్నా, ఫర్ సపోజ్ మీ డాక్యుమెంట్స్ అనేది రాంగ్గా అప్లోడ్ చేసినా, లేకపోతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా, మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రాంగ్ అప్లోడ్ చేసినా, లేకపోతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా, మీ డీటెయిల్స్ లోపల మీ డీటెయిల్స్ అనేది రాంగ్గా అప్లోడ్ చేసినా కూడా, వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఈ వెబ్సైట్కి రావాలి మీరు ఓకేనా. సో ఈ వెబ్సైట్కి రావాలి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఇది పనిచేయదు. సో కొందరికి మాత్రమే వర్క్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ద వన్ ఓకేనా. సో అది నీకు నెసెసిటీ ఉంది, ట్రై చేస్తా అనుకుంటే ట్రై చెయ్యి ఓకేనా. సో యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, పెద్దగా చేంజెస్ అయితే కావు. డాక్యుమెంట్స్ మిస్ చేసినప్పుడు మాత్రమే నీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల వస్తుంది అన్నట్టు ఓకేనా. సో అప్పుడు కూడా మనం మన డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి మెయిల్ చేసి మన నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల తెప్పించుకోవచ్చు. డీటెయిల్స్ తప్పు ఉంటే పెద్ద చేంజెస్ అయితే ఏం కావు. మార్క్స్ తప్పున్న సిచ్యువేషన్ లోపల మెరిట్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది అని చెప్పి నేను ఇందాక చెప్పిన ఓకేనా. సో ఎట్లా చేంజ్ చేయాలని చెప్పి చెప్తా. బిఫోర్ దట్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని
సబ్స్క్రిప్షన్ తీసుకోరి అండ్ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. సో, మంచి ఇన్ఫర్మేషన్, మంచి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. ఫేస్ వన్‌లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా ఉంటా. సో, ఐదర్ బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. సో, ప్రతీది కూడా గైడెన్స్ చేస్తా ఉంటా. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకో. లేదు అంటే ఒకసారి చూద్దాం యాప్ అనుకున్నా కూడా అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయి యాప్ ఎట్లుంటదని చెప్పి నీకు అర్థమైతది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి మనం. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎక్కడైతే చేసుకున్నామో ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఇక్కడ మీకు డాటా అప్డేషన్ అని ఉంది కదా! ఈ డాటా అప్డేషన్‌కి రావాల్సుంటది. సో, మీరు డీటెయిల్స్ రాంగ్‌గా ఇస్తే డాటా అప్డేషన్. సర్టిఫికేట్స్ రాంగ్‌గా అప్‌లోడ్ చేస్తే సర్టిఫికేట్స్ అప్‌లోడ్. డాటా అప్డేషన్‌కి రావాలి. డాటా అప్డేషన్‌కొచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సుంటది అనంటే డాటా అప్డేషన్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, డీటెయిల్స్ తప్పిచ్చిర్రు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాల్సుంటదంటే రూల్ నంబర్ ఎంటర్ చేయమంటది. రూల్ నంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంట్రీ చేయమంటది. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఎంట్రీ చేయండి. ఓకేనా? రూల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ 2 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వాలిడేట్ కొట్టుడుతోటే మనకి ఒక కొత్త పేజ్ ఓపెన్ అయితది. రూల్ నంబర్, రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ కొట్టుడుతోటి ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఆ పేజ్ లోపల నువ్వేమేం డీటెయిల్స్ ఇచ్చినాయో అన్ని డీటెయిల్స్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా? ఆ డీటెయిల్స్ లోపల నీకు ఏమైతే చేంజ్ కావాలో అక్కడికెళ్ళి దాన్ని లైక్ డిలీట్ చేసి అక్కడ ఏదైతే ఉందో దాన్ని ఎరైజ్ చేయాలి. ఎరైజ్ చేసి అక్కడ నువ్వేమనుకుంటున్నావో అది ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసి కింద సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సేవ్ చేసేసేయాలి. ఓకేనా? అండ్ దెన్ ఒకవేళ డాక్యుమెంట్స్ తప్పు అప్‌లోడ్ చేసినావనుకో, ఓకేనా? డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనుకో సర్టిఫికేట్స్ అప్‌లోడ్ అని ఉంది కదా! దీని మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? దీని మీద మీరు ప్రెస్ చేయాలి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ లోపల. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ మీద ప్రెస్ చేస్తుంటే ఇట్లా ఓపెన్ అయితది మనకి. సేమ్ ఇక్కడ ఏమని చూపెడతదంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ ఫార్మ్, రూల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి చూపెడతది. దెన్ దాని తర్వాత వాలిడేట్ అని కొట్టాలి. వాలిడేట్ కొట్టుతుంటే కొత్త పేజ్ ఓపెన్ అయితది. అందులోపల మనకు డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది చూపెడతదన్నట్టు. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలని చెప్పి. సో, ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు ఏది అప్‌లోడ్ చేయలేదో అది అప్‌లోడ్ చేసేసేయాలి. ఓకేనా? సో, అప్‌లోడ్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఓకేనా? సో, డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా అప్‌లోడ్ అయినాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఎట్లాంటి థింగ్ అనేది ఉండదన్నట్టు. అండ్ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చిర్రు కదా! ఒకవేళ మార్క్స్ తప్పు ఎంటర్ చేసి ఓకేనా? మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఇక్కడ మీరు ఏదైతే ఇందాక చెప్పినట్టుగా డాటా అప్డేషన్‌కొచ్చి మీ డీటెయిల్స్ అనేది ఇచ్చి మీరిక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ రూల్ నంబర్ ఇచ్చి వాలిడేట్ కొట్టిన తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అయితే అందులోపల చేంజ్ చేసేసేయాలి. ఓకేనా? మార్క్స్ తప్పుంటే మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా? లేకపోతే ఫాదర్ నేము, లేకపోతే క్యాండిడేట్ నేమ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా! అంటే సేవ్ చేసేయాల్సి ఉంటది. సేవ్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ అప్లికేషన్ ప్రింట్‌కొచ్చి మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ మీద కొట్టి మీ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్‌ని ప్రింట్ చేసుకోవాలి. దెన్ అక్కడ మీకు అప్లికేషన్ ప్రింట్ లోపల చేంజ్ అయినట్టు చూపెడితే ఇట్ ఈస్ డన్. ఓకేనా? అప్లికేషన్ లోపల చేంజ్ అయినట్టు చూపెడితే ఇట్ ఈస్ డన్. లేదు అంటే లేదన్నట్టే. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, మనకు చేంజ్ అయితదా? కాదా? అనేది మనకేందంటే ఇది అఫీషియల్ గాదు. ఓకేనా? చేంజ్ అయితదా? కాదా? అని చెప్పి పక్కడబందీగా తెలవదన్నట్టు. నాకు కొంతమంది చెప్పిన ప్రకారం అయితే కొందరికైతే చేంజ్ అయింది. ఓకేనా? నేను ఆల్రెడీ మన యాప్ లోపల ఉన్న పీపుల్‌కి చెప్పిన ఇట్లా చేయండి చేంజ్ అయితున్నాయి అని చెప్పి. కొందరు అన్న నాకు చేంజ్ అయితుందన్న, చేంజ్ అయిపోయింది. ఏం ప్రాబ్లమ్ కాదు కదా! అని చెప్పి మెసేజ్ పెట్టిర్రు. అండ్ కొంతమంది అన్న నాకు చేంజ్ కాలే అన్న అని చెప్పి పెట్టిర్రన్నట్టు. సో, ఇట్ వర్క్స్ ఫర్ సమ్ పీపుల్. కాబట్టి ట్రై చేయరి. మనం మన సైడ్‌కెళ్ళి ప్రయత్నం చేయడం లోపల తప్పేం లేదు కదా! ట్రై చేయండి. అండ్ ఇంకొకటేందంటే మనం మెయిల్ జేయడం ఉంటదన్నట్టు వాళ్ళకి ఎట్లా మెయిల్ జేయాలని జెప్పి, ఏం జేయాలని జెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా ఉంటా. డోంట్ మిస్ ఇట్ ఫర్దర్ వీడియోస్ లోపల. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.